హీరోయిన్ సమంత కొత్త లైఫ్ జర్నీ స్టార్ట్ చేశారు. వివాహ బంధంలోకి మరోసారి అడుగుపెట్టారు శామ్. కోయంబత్తూరులోని ఈశా సెంటర్లో ఉన్న లింగ భైరవి ఆలయంలో సమంత ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. సమంత దర్శకుడు రాజ్ నిడిమోరి భూతశుద్ధి వివాహ పద్ధతిలో ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇంతకీ ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏంటనే చర్చ అంతటా జరుగుతోంది. హిందూ సంప్రదాయంలో పెళ్లిళ్ళు చాలా రకాలున్నాయి. బ్రహ్మ వివాహం, దైవ వివాహం, అర్ష వివాహం, ప్రజాపత్య వివాహం, గాంధర్వ వివాహం, ఇలా చాలా పద్ధతుల్లో పెళ్లి చేసుకుంటారు. బ్రహ్మ వివాహం అనేది వైదిక పద్ధతిలో జరిగే సాధారణమైన పెళ్లి. గాంధర్వ వివాహం అనేది వధూవరులిద్దరి ఇష్టంతో జరిగే ప్రేమ వివాహం. మరి భూతశుద్ధి వివాహం అంటే ఏంటి అనే సందేహం రావచ్చు. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయ ప్రకారం నిర్వహించే పెళ్లే భూతశుద్ధి వివాహం. ఇది యోగ ప్రక్రియలో జరిగే వివాహం. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన వివాహ ప్రక్రియగా చెప్తారు. లింగభైరవి ఆలయాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఇలాంటి వివాహ క్రతువు నిర్వహిస్తారు. ఇది వధూవరుల దేహాల్లోని పంచభూతాలని శుద్ధి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా చేస్తుందని నమ్ముతారు. నూతన వధూవరులే కాదు, అప్పటికే పెళ్లైన జంటలు కూడా లింగభైరవి మాత సన్నిధిలో ఒక్కటవుతుంటారు. పెళ్లి తర్వాత ఎలాంటి సమస్యలు ఉండకూడదని పంచభూతాల సాక్షిగా వధూవరులు ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించేలా లింగభైరవి మాత ఆశీర్వదిస్తుందని నమ్ముతారు. భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం, ఈ ఐదింటిని పంచభూతాలుగా కొలుస్తాం. ఈ ఐదింటి సమక్షంలో ప్రత్యేకమైన ఆరాధనలు, పూజలతో లింగభైరవి మాత ఆశీస్సుల మధ్య వధూవరులు చాలా సింపుల్ పద్ధతిలో దంపతులవుతారు. వరుడు వధువు మెడలో మంగళసూత్రంగా పసుపు కొమ్ముతో ముడివేసిన పసుపు తాడును కడతారు. పసుపు కుంకుమను పెట్టి ఉంగరాలు వేలికి తొడుగుతారు.